ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల విషయానికి వస్తే అందరూ పుష్ప 2 మూవీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అభిమానుల నిరీక్షణ ఫలించిందనే చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప పార్ట్ 1 ది రైస్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే దాని సీక్వెల్ గానే తెరకెక్కిన మూవీ పుష్ప 2 ది రూల్. తగ్గేదేలే అంటూ పుష్ప 1లో అల్లు అర్జున్ గారు చెప్పిన డైలాగ్ నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేసింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా నాన్ రాజమౌళి హీరోగా తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాలోని తన నటనతో జాతీయ స్థాయిలో తొలిసారి ఓ తెలుగు హీరోకు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే పుష్ప 1 సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 కూడా పూర్తి కావడానికి పూర్తిగా 5 ఏళ్ల సమయం పట్టింది. మధ్యలో కరోనా ఇతరతర కారణాల వల్ల ఈ సినిమా చాలా లేట్ అయిందని చెప్పాలి. పైగా సుకుమార్ ప్రతి ఫ్రేమ్ బాగా రావాలి అనే తపన కనబడింది. రీసెంట్ గా ఈ మూవీ యొక్క ఫస్ట్ కాపీ రెడీ కావడంతో తాజాగా సెన్సార్ కు వెళ్ళింది. అయితే కొన్ని కట్స్ తో ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా టైమింగ్ అంటే డ్యూరేషన్ మొత్తం 200 నిమిషాలు అంటే 3 గంటల 20 నిమిషాల పాటు ఉంది. అయితే సెన్సార్ వాళ్ళు ఈ సినిమా చూసి చాలా బాగా వచ్చిందని చెప్పడమే కాకుండా ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ కి మరోసారి జాతీయ అవార్డు కొట్టడం మాత్రం పక్కా అని చెబుతున్నారు. మరోవైపు రష్మిక కూడా జాతీయ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఇక యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని చాలా బాగా పండాయని కితాబిస్తున్నారు. ఇక ట్రైలర్ కట్ చేసినట్టే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ ను ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెబుతున్నారు. అయితే పుష్ప 2 సినిమా టికెట్ రైట్స్ హైక్ కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే $2 మిలియన్ కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు. దాదాపు రిలీజ్ కు ముందే 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అందుకు తగ్గట్టు ఈ సినిమా ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుందా? అందరి అంచనాలని అందుకొని పుష్ప 1 లాగే పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం పుష్ప 2 టీమ్ కి.